హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. గత 1.5 year బ్యాక్ అనురాధ స్టూడెంట్ బీరంగు నుంచి వచ్చిందండి. తను వచ్చేటప్పుడు అసలు ఏమీ రాదు. తను యాక్చువల్గా చదువుకుంది, జాబ్ కూడా కొన్ని రోజులు చేసింది. ఇద్దరు అమ్మాయిల వల్ల తను పోలేక ఒకసారి నేర్చుకుందామని వచ్చిన దగ్గరికి అసలు తనకి ఏమీ రాదు. అప్పుడు చాలా అంటే చాలా భయపడింది. నాకు వస్తుందా అంటే ఒక్క 1 month ఓపిక పట్టరా ఖచ్చితంగా వస్తుందని చెప్పిన. వచ్చింది, నేర్చుకుంది. 6 months వచ్చింది. 6 months రారండి, మినిమం 3 months వస్తారు. ఆ 3 months డుమాలే ఉంటాయి. ఆ 3 monthsలో ఎంత బాగా కుట్టి ఇప్పుడు అయిపోయి కూడా 1 year అవుతుంది. సర్టిఫికేషన్ కూడా తీసుకుంది. ఇప్పుడు షాప్ పెట్టింది ఇంట్లో, ఓన్ హౌస్ అంటుంది. ఓన్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ అండి. కింద బోర్డు చూపించిన కదా, ఫస్ట్ ఫ్లోర్. ఏ ఫ్లోర్లో ఉన్న వస్తారు మనకు మంచిగా కుట్టిందంటే. హలో అనురాధ, చూసండి పనిలోనే ఉందండి చూడండి. ఏంద్రా హలో హలో తినే అండి అనురాధ. 1.5 year బ్యాక్ మా స్టూడెంట్ అంది, అంతేనా? 1.5 year బ్యాక్ వచ్చినప్పుడు తను యాక్చువల్ చదువుకుంది, జాబ్ చేసింది. ఇద్దరు అమ్మాయిల వల్ల నాకు పిల్లలు పెట్టి పోలేక అని చెప్పి నా దగ్గరకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సరే నేర్పిస్తా అని చెప్పిన. తనకు అసలు ఏమీ రాదు, స్టిచ్చింగ్ అసలు ఏమి రాదు, సూదర్ దారం పెట్టడం కూడా రాదు. నాకు వస్తుందంటే 100% వస్తే ఒక్క 1 month ఓపిక అని చెప్పి, అంతేగా 1 month ఓపిక పట్టాను అంటే ఓకే అని చెప్పింది. కానీ స్టార్టింగ్లో 15 days భయం ఉంది. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి. మీకు లాస్ట్ టైం కూడా వచ్చు, లాస్ట్ టైం ఒక వీడియో తీశాను, ఇది బొటిక్ అట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఏమంటా అంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంట్లోనే పెట్టుకుంటే బెస్ట్ అని చెప్తున్నాను. హాయ్ అండి, నా పేరు అనురాధ. నేను ఇక్కడ బీరంగూడ అనమాట. మాకు ఇక్కడ ఇక లాస్ట్ ఇయర్ మేము ఓన్ హౌస్ తీసుకున్నాం, ఇక్కడికే షిఫ్ట్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ నేను మేడం దగ్గర స్టూడెంట్ అనమాట. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంటే నేను మేడం దగ్గర స్టూడెంట్ని. ఆ విధంగా టైం వేస్ట్ కాకుండా మా అత్తయ్య మావయ్య ఉంటే ఇంకా మేడం దగ్గర నేర్చుకున్నాను. నేను జీరో నాలెడ్జ్తో వెళ్ళాను, నాకు ఏం రాదు. ఈవెన్ సుదిలో దారం పెట్టడం కూడా రాదు. ముందు జాబ్ చేశాను, నాది పీజీ కంప్లీటెడ్, జాబ్ చేశాను. బట్ ఏ జాబులు చేసినా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. నాకు 2 పాపలు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంట్లోనే ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఖాళీగా ఉండడం ఆడవాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలన్నట్టుగా, సో ఇంట్లో ఉండే ఎర్న్ చేసుకోవాలి. సో ఏ విధంగా అని ఇంకా ఫోన్లో చూసి గూగుల్ చేస్తూ ఉంటే స్టిచ్చింగ్ నాకు ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది. సో నేర్చుకోవాలి, చాలా సర్చ్ చేశాను. హ్యాండ్ స్టిక్ అని, వేరే అదర్ బొటిక్స్ అని, ఇంకా చాలా వేరే అదర్ కాలేజెస్ అని చాలా చూశాను. కానీ ఫీ కూడా అఫోర్డబుల్ లేదు అండ్ చాలా ఇబ్బంది ఉంది వెళ్ళడానికి, నేర్చుకోవడానికి కూడా. సో అందుకనే ఇంకా సడన్గా చూస్తూ ఉంటే యూట్యూబ్లో నాకు ఇట్లా భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటే ఒకసారి తప్పలేదు కదా ట్రై చేస్తే అన్నట్టుగా ఇంకా మేడం వాళ్ళని అప్రోచ్ అయితే చాలా బాగా రిసీవింగ్ ఉంది. నాకు డెమో క్లాస్ ఇచ్చారు. ఆ రోజే నాకు అర్థమైంది ఏంటంటే నేను నేర్చుకోగలుగుతాను. తను చాలా బాగా చెప్తుంది. మా మేడం అనడం కాదు కానీ సూపర్గా చెప్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరి ఇండివిజువల్ క్లాసెస్ వాళ్ళకుంటే ఆ విధంగా చాలా బాగా చెప్తుంది. నేను 6 months కోర్సు, బట్ నేను వెళ్ళింది 3 to 4 months నియర్లీ అంతే. నావన్నీ ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల నేను చాలా రోజులు వెళ్ళలేదు. అయినా సరే నేను చాలా బాగా నేర్చుకున్నాను అనమాట. అదే విధంగా అది కాకుండా నేను ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి రీజన్ ఇంకా నా పాపలు. బయట పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకున్నా నాకు చాలా వస్తుంది, కానీ పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను. నా పాప ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్, ఇబ్బంది అదంతా అనేసి నేను ఇంట్లోనే పెట్టుకున్నా. లాస్ట్ మంత్ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి నాకు దాదాపుగా 50 to 60,000 నేను 1 month లోనే నేను ఎర్న్ చేశాను అనమాట. 1 month లో నేను ఎర్న్ చేశాను. అదే విధంగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, మేడం ఏదన్నా మనకు డౌట్స్ ఉన్నా ఏ టైంలో కాల్ చేసినా తను రెస్పాండ్ అవుతారు, చాలా బాగా చెప్తారు. అదే విధంగా ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా బిజినెస్ ని గ్రో చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మేడం చాలా బాగా రిసీవింగ్ ఉంటుంది. నేను నైట్ 10 o'clock చేసినా 11 o'clock చేసినా మేడం రెస్పాండ్ అవుతారు, ఆన్సర్ ఇస్తారు. 1 month వరకు నేను చాలా సతాయించానండి. ఇంట్లో పెట్టుకున్నా కానీ అందరి బ్లౌజెస్ వచ్చిన, నాకు వచ్చిన డౌట్స్ కి 1 month కవితను, మేడం, ఇంకొకరు, ముగ్గురిని చాలా సతాయించాను అనమాట. అయినా సరే వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా, అంటే నేర్చుకుంది మన ఫీజు కట్టింది వెళ్ళిపోయింది అనకుండా వాళ్ళు ప్రతి ఒక్క డౌట్ నేను 1 month వరకు వాళ్ళు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యారు. నాకు ఏ డౌట్ కూడా అన్ని క్లారిఫై చేశారనమాట. ఆ విధంగా ఇప్పుడు నాకు ఏ డౌట్స్ లేకుండా నేను ఇంట్లో కొడుతున్నానంటే మేడం వల్లే, భవిష్య బొటిక్స్ ట్రైనింగ్ వల్లనే. నేను ఇక్కడ ఉన్నానంటే మేడం వల్లనే అండి. అంటే 2 machines తీసుకున్నావారా? అవును మేడం. లాస్ట్ టైం దగ్గర ఒక మిషన్ ఉండే కదా. లాస్ట్ ఇయర్ ఒక మిషన్ ఉంది, ఇంకో పర్సన్ కూడా స్టిచ్చింగ్ నేను చెప్పాను కదా, అప్పుడు ఒక మనిషిని పెట్టుకొని చిన్న చిన్న పనులు చేయించుకోమని చెప్పి. అందుకే అనేసి ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది. ఈ ఒక్క మిషనే కాకుండా కంపల్సరీ ఈ ఓవర్లాక్ మిషన్ ఉండాలండి, కంపల్సరీ. ఇది పీకో మిషన్ 100% అండి. పీకో మిషన్ లేకుండా మాత్రం ఎవరు రానండి. ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టారు? ఐరన్ బాక్స్ కి ఎట్ ప్రెసెంట్ ఇంకా స్పేస్ లేదనేసి మ్యాట్ చేసుకునే చేస్తున్నాను మేడం. కొంచెం దానికి ఒక టేబుల్ సెట్ చేస్తే చాలా బాగుంటది, ఫినిషింగ్ అంతా బాగా వస్తుంది. ఓకే అండి. అదే ఇప్పుడు కుడుతున్నావు అయితే 1 year అవుతుందా? 6 months కరెక్ట్ 8 months అవుతుంది మేడం. ఏమన్నా రిపోర్ట్స్ ఏమన్నా ఖరాబ్ కావడమే కానీ ఏమన్నా రిమార్కులు అట్లాంటివి ఏం లేవు ఇప్పటి వరకు. నాకు వచ్చిన వాళ్ళకి ఇంకా లూజు టైట్ అనే చిన్న కరెక్షన్ కాబట్టి అది తప్ప నాకు ఇప్పటి వరకు అయితే చిన్న మాకు కూడా వస్తుంది. ఎందుకంటే కొంత బాడీని బట్టి చిన్నగా వస్తుంది కూడా ప్రతిసారి చెప్పిన కదా. కానీ మిగతా ఏ కరెక్షన్స్ రాలేదు. లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదని ఇప్పుడు ఇవన్నీ మీరే కుట్టిన ఫోటోస్ ఇవి నేనే కుట్టినాయి మేడం. కొన్ని నేను కుట్టినవి ఉన్నాయి. ఇంకా పిల్లలకు
కుట్టాను. అదే విధంగా అంటే కాలనీలో చాలా లాంగ్ ఫ్రాక్స్, నేను ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ దాదాపుగా ఒక 25 లాంగ్ ఫ్రాక్సే కుట్టినా. స్పేస్ ఇప్పుడు సిల్క్ మీ పిల్లలు ఉన్నాయి నేను లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి మేడం. తను ఇప్పుడు అన్ని కుట్టినని కరెక్ట్గా వచ్చినాయని చెప్తుంది కదా, కస్టమర్స్ ఎవరు లేకపోవచ్చు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అవును మేడం. అది కరెక్టా, తను కుట్టిందా కుట్టలేదా, నా దగ్గర కుట్టినవి అన్ని తెలిసిపోతాయి. నేను చూసి ఇప్పుడు చెప్తాను. చూడండి తను కుట్టినవి చూపిస్తుంది, కస్టమర్స్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఉన్నాయి, మనం అనుకున్న కుట్టిందని చెప్పని తీసుకొచ్చి చూపిస్తుందండి. చూడు ఇది ఎవరి కస్టమర్ ద్వారా ఇది కస్టమర్ ఫ్రాక్ 3 ఇయర్స్ పాపకి వితౌట్ మెజర్మెంట్స్ ఇంక ఈ విధంగా చాలా బాగుంది. చూడండి ఈ ఓర్లకు ఉన్నట్లు ఓర్లకి ఇస్తున్నాను చెప్తున్నా, కంపల్సరీ పీకో ఉండాలి, ఓర్లకు అన్ని మిషన్స్ ఉంటే సెట్ అవుతాయి. అవును మేడం. లేకపోతే ఇచ్చినందుకు మనం బయటకు వెళ్ళలేము. ఇది చాలా బాగుంది. ఓకే ఇది పాపకి మా పెద్ద పాపకి లెహెంగా బ్లౌజ్ కుట్టాను అన్నమాట. ఈ విధంగా ఈ జిప్ ఇచ్చేసి ఈ విధంగా సూపర్ ఉంది. ఓవర్ నెక్ తో ఇది లెహెంగా ఇలా వచ్చింది. ఇది చున్నీ, అది చున్నీ, ఇది లెహెంగా, ఇది చున్నీ. ఓకే బాగుంది, ఇది లెహెంగా చాలా బాగుంది. అండ్ ఇది పాపకి రీసెంట్ గా బాగా ట్రెండ్ అవుతుంది పెప్లం టాప్ ప్యాంట్ అనేసి ఇంక ఇది ఇలా కుట్టాను అనమాట. మేడం ఇది పట్టుకోండి, దాని కిందకి ప్యాంట్ ఇలా వచ్చింది. ఓకే ఇది చిన్న పాప కుట్టాను, చిన్న పాప కుట్టాను, ఇలా కుట్టాను. ఇది బాగా ట్రెండ్ అవుతుంది, నారాయణపేట చాలా ట్రెండ్ అవుతుంది, ఇది మాత్రం చాలా ట్రెండ్ అవుతుంది. ఈ విధంగా కుట్టాను. ఇది వచ్చేసి నీ లెంత్ ఫ్రాక్ ఏజియోలో చూసాను, ఇంకా దాంట్లో కొనడం ఎందుకు మనకి స్టిచ్చింగ్ వచ్చి కాబట్టి ఇలా కుట్టాను. ఈ విధంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇది చిన్న పాప కుట్టాను. ఇది కలీస్ వేరే కస్టమర్ కి ఇలా కుట్టాను అనమాట. కలీస్ కి బాగుంది, కలర్ బాగుంది. ఇంకొకరు కస్టమర్ తనకి ఇలా పెప్లం టాప్ కుట్టాను, వాళ్ళు క్లాత్ తెచ్చుకున్నారు. ఇంకా పెప్లం చాలా బాగుంది, చాలా బాగుంది. జీన్స్ పైకి వేసుకోవచ్చు, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా కుట్టాను అనమాట. అసలు 1 ఇయర్ బ్యాక్ అసలు ఏమి రాదు, అసలు నేనే షాక్ అవుతుంది ఇవన్నీ కుట్టినామంటే. ఇది వచ్చేసి నీ లెంత్ మా పాపకు కుట్టాను, పెద్ద పాపకి. ఇది ఇలా అంటే 1 పీస్ సెట్ లాగా అలా కుట్టాను, 1 పీస్ లాగా. ఇది వచ్చేసి లేయర్స్ ఫ్రాక్, ఇంకా పాపకి చిన్న పాపకి అన్నట్టు కుట్టాను. ఓకే ఇది కూడా బాగుంది, చిన్న పాపకి ఇలా. ఇది అక్కడ నా దగ్గర స్టార్ట్ చేసిన కదా, మీ దగ్గర ఉన్నప్పుడే చాలా బాగుంది. అవును. ఇది వచ్చేసి మేడం ఇది కూడా సేమ్ ప్లాజో ప్యాంట్ ఇంకా పెప్లం టాప్. ప్యాంట్ ఇది ప్యాంట్ స్కర్ట్ అనుకుంటున్నా. లేదు మేడం, ప్యాంట్ ఇది. చిన్న పాపది, చిన్న పాపకి ప్లాజో ప్యాంట్. ప్యాంట్ చూస్తే స్కర్ట్ లెక్క ఉంటుంది, స్కర్ట్ లాగా ఉంటుంది. ఇది దీనిపైన ఈ విధంగా డిజైన్ చేశాను అన్నమాట. చాలా మన చేతుల పని ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. మెయిన్ నీకు ప్లేస్ ఏంటంటే వీటితోనే నీకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. అవును, నా పిల్లలకు గుర్తుంటే అవి చూసి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పాపది, పెద్ద పాపకు కుట్టాను అనమాట. అక్కడ స్టార్ట్ చేశాను. ఇది కుట్టినాక నాకు దాదాపుగా 20 to 25 ఆర్డర్స్ వచ్చాయి. స్పేస్ సిల్క్ వి 20 to 25 డ్రెస్సెస్ నేను కాలనీలో ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలా మందికి కుట్టించాను అనమాట. హ్యాండ్స్ ఈ విధంగా ఇవి ట్రెండ్ అవుతున్నాయని ఇలా కుట్టించేస్తాను. చూశారు కదండి ఎన్ని ఫ్రాక్స్ కుట్టిందో, కొత్త కొత్త ప్యాటర్న్స్ కుట్టగలుగుతున్నారా? ఏవైనా కుట్టగలుగుతాను. కలర్ కాంబినేషన్స్ ఇంకా ఏ విధంగా వాళ్ళు పింట్రెస్ట్ లో నుంచి డిజైన్స్ యూస్ చెప్పిన ఏదైనా కుట్టగలుగుతాను అనమాట. మనకేంటంటే మేడం మనకు బేసిక్స్ లాగా నేర్పిస్తారు, బట్ బేసిక్స్ అంటూ కాదు ప్యాటర్న్స్ కూడా నేర్పిస్తారు. బట్ మనకేంటంటే అన్ని ప్యాటర్న్స్ అంటే ఇది సముద్రం, మనం అన్ని నేర్చుకోలేం. బేసిక్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఏదైనా కుట్టగలిగే విధంగా నేర్పిస్తారు. సో అందుకని నేను ఇన్ని మోడల్స్ కుట్టాను అనమాట. ఈ విధంగా చాలా డ్రెస్సెస్ నా పిల్లలు కుడితే ఇంకా చాలా ఆర్డర్స్ కూడా నాకు వచ్చాయి. దీని ప్లస్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలతో పబ్లిసిటీ మెయిన్, ఆ అమ్మాయిలే మీ పబ్లిసిటీ. అమ్మాయి ఉన్నప్పటికీ తను వేసుకుంటుంది, ఏం కుడుతుంది ఎవరు తెలియదు, ఏం కుడుతుంది అనురాధ అని. అదే పిల్లలు సేమ్ మాకు అదే డ్రెస్ అంతే. చాలా నాకు కూడా సేమ్ అలా డెవలప్ అయింది. నేను కూడా మా పాపతో నేనండి ఫస్ట్ చిన్నప్పుడు నేను డ్రెస్సెస్ కుట్టి మెల్లాలని సేమ్ వీళ్ళకి అదే చెప్పిన. ఇప్పుడు వీళ్ళు అదే, కానీ ఏదైనా పని చేస్తేనే వర్క్ చేయకుంటే ఏమీ రాదు. చూశారు కదండి తను ఏమేమి కుడుతుందో ప్రతి ఒక్కటి చూపించాను కదా. మరొక స్టూడెంట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.